ఈ ఆలయంలో ఒకటి ముఖ్య ప్రత్యేకం ఏంటంటే మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా 365 రోజులు ఉత్తర వైకుంఠ ద్వారం దర్శనం ఉంటుంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సాయి శర్మ టెంపుల్ బ్లాగ్స్. ఈరోజు మనం హైదరాబాద్లో చాలా పురాతనమైన ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ యొక్క ఆలయం మనకి హైదరాబాద్ మెహదీపట్నం మరియు లగడికప్పులకి మధ్యలో అయితే ఉంటుంది అనమాట. బసప్ ట్యాంక్ దగ్గరలో దేవునికుంట శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం దగ్గరికి అయితే మనం వచ్చాం. ఈ యొక్క ఆలయంలో చాలా పురాతనమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మరియు ఈ యొక్క ఆలయంలో ఇంకా ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క ఆలయానికి ఈ యొక్క ఆలయంలో ప్రత్యేకం ఏంటంటే 365 రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దండం పెట్టుకోవచ్చు. మామూలుగా మనకి వైకుంఠ ఏకాదశి నాడే స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో గానీ వైష్ణవ ఆలయాల్లో గానీ. కాకపోతే ఈ ఆలయంలో ప్రత్యేకంగా మీరు ఉత్తర ద్వార దర్శనం అనేది 365 రోజులు అంటే నిత్యం ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామిని మనం దర్శించుకోవచ్చు. చాలా పురాతనమైనటువంటి ఆలయం అనమాట. ఇక్కడ మీరు ఇదంతా గమనించవచ్చు. వెనక పక్కన మనకి ఇళ్ల మధ్యలో ఒక చిన్న కొండ, ఈ కొండలో స్వామివారి స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం అనమాట. తిప్పటది ఇళ్ల మధ్య ఇవన్నీ చూస్తున్నారు కదా. ఎన్ఎండిసి నుంచి లోపలికి వచ్చాక రైట్ తీసుకుంటే మనకి లోపల దేవునికుంట అనేటువంటి ప్రదేశంలో అన్ని ఇల్లులు ఉంటాయి అనమాట. చుట్టుపక్కల కూడా ఇల్లుల మధ్యలో స్వామివారి యొక్క దేవస్థానం అయితే మనకి కనిపిస్తుంది. మీరు వెనక చూస్తున్నట్టయితే ఇది. ఇప్పుడు ఈ యొక్క ఆలయం లోపలికైతే వెళ్దాం, ఆలయం పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క ఆలయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అనేటువంటిది అడ్రస్ ఇప్పుడైతే ఒకసారి చూడండి. అలాగే వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క ఆలయం గురించి, చరిత్ర గురించి, ఇలాంటి పురాతన సనాతన ఆలయాల గురించి అందరికీ తెలిసేలాగా షేర్ చేయండి. ఇప్పుడు మనం ఆలయం ఎలా చేరుకోవాలో ఒకసారి రూట్ మ్యాప్ అయితే చూసేద్దాం. నేనైతే మాసప్ ట్యాంక్ నుంచి మెహదీపట్నం వైపు అయితే వెళ్తున్నాను. మనకి మాసప్ ట్యాంక్ మహావీర్ హాస్పిటల్ దాటిన తర్వాత మెహదీపట్నం వెళ్ళే దారిలో ఒక ఫ్లైఓవర్ అయితే వస్తుంది. ఇది మనకి ప్రధానమైన కూడలి జంక్షన్ కలిపేటువంటి మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ అంటే అందరికీ తెలుస్తుంది. ఈ ఫ్లైఓవర్ మనం ఎక్కి దిగిన తర్వాత వెంటనే లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడే మనం బ్రిడ్జ్ అయితే దిగాం. రైట్ సైడ్ వెళ్తే మెహదీపట్నం అనమాట. స్ట్రైట్గా మనకి ఎన్ఎండిసి బిల్డింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇలా లెఫ్ట్కి ఇటు విజయనగర్ కాలనీ వెళ్ళే రోడ్ ఇది. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇలా లెఫ్ట్కు టర్న్ అవ్వగానే ఫస్ట్ రైటే తీసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ పూల చెట్లలో వెంకటేశ్వర స్వామి దేవాలయం బోర్డు అనేది ఉంది, అది మునిగిపోయింది ఆ చెట్లలో. ఇలా మనం రైట్ తీసుకొని జస్ట్ కొంచెం ఒక 1/2 కిలోమీటర్ అలా వెళ్ళామంటే మనకి దేవాలయం వచ్చేస్తుంది. ఇప్పుడే మనం ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాం. ఆలయం దగ్గరికి రాగానే ఇలా మనకి ఎంట్రన్స్లో స్వామివారి యొక్క ముఖద్వారం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్దానండి. ఈ యొక్క ఆలయం మనకి ఎంట్రన్స్లో అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనే బోర్డు అయితే కనిపిస్తుంది, గమనించవచ్చు. ఇది ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అయితే ఉందన్నమాట. దేవునికుంట, హుమయూన్ నగర్, హైదరాబాద్. ఇది లోపల ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మన ఆలయం లోపలికి అయితే వెళ్ళారండి. చూడొచ్చు మీరు, ఆలయం లోపలికి రాగానే పెద్ద పెద్ద రాళ్ళ బండలు, గుట్టలు ఇవన్నీ కూడా కలిసి ఉన్నటువంటి ఆలయం అనమాట. అంటే మనకి అసలు మెహదీపట్నం మాసప్ ట్యాంక్ అంటే చాలా మెయిన్ సిటీ. ఈ సిటీలో మనం గమనించినట్లయితే ఇంత పురాతన ఆలయాన్ని మనం అసలు చూడలేకపోవచ్చు. ఇప్పుడు మనం అటు నుంచి వచ్చిన దారి ఒకటి ఉంది. ఇప్పుడు ఇటుపక్క ఈ బండ చూడండి, అటుపక్కన బండే ఇది అనమాట. చాలా పెద్ద పెద్ద గుట్టల రాళ్ళు. ఇది వేరే దారి. ఇది మన విజయనగర కాలనీ నుంచి వచ్చేటువంటి దారి అనమాట. ఈ దారిలో మనం అటు చూసినట్లయితే మనకి ఆలయం ప్రధాన ముఖద్వారం అయితే కనిపిస్తుంది. చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, ప్రధాన ఆలయం లోపలికి అయితే వెళ్ళారండి. ఆలయం లోపలికి వెళ్ళి ఆలయం ఎలా ఉంది ప్రతి ఉపాలయంతో కలుపుకొని చేద్దాం. అలాగే ఇంకో విశేషం ఏంటంటే ఈరోజు మనకి శ్రవణ నక్షత్రం. ఈ యొక్క శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణం కూడా మనం దర్శిద్దాం వెళ్ళి. రండి, ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళారండి ఆలయం లోపలికి. మనకి ఎంట్రన్స్లో ఇక్కడ గరుడ ఆల్వార్ బొమ్మ అయితే ఉంది. మెట్లు ఎక్కలేని వాళ్ళు, పెద్దవాళ్ళు అయితే ఇటు నుంచి ఇలా ఎక్కచ్చు రైలు. మనకి
రాగానే ఇక్కడ వేప చెట్టు అయితే ఉంది. ఇక వేప చెట్టు కింద శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు ముందుగా అయితే దర్శనం ఇస్తూ ఉన్నారు. అన్నీ కూడా ఉపాలయాలన్నమాట. శివాలయం, అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు, అలాగే నవగ్రహాలు మరియు दिव्य मंगल विग्रह सद्भक्त मानसोल्लास बहुपाराक अखिल लोकाश्चर्यकर सौंदर्य స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుందన్నమాట. గమనించవచ్చు, కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. అంతా కూడా కళ్యాణ మండపం. श्री महाविभूते श्री श्रीदेवी भूदेवी समेत श्री कल्याण वेंकटेश्वर स्वामिने नमः. गोविंदा गोविंदा गोविंदा. ఇందాక నేను మీకు మొదట్లో చెప్పాను కదండి, 365 రోజులు కూడా మనకి ఉత్తర ద్వార దర్శనం అని. ఇక్కడ మీకు దానికి బోర్డు కూడా గమనించండి. దేవునికొండ హైదరాబాద్ ఉత్తర వెంకటేశ్వర స్వామి దేవస్థానం సంవత్సరం అంటే 365 రోజులు కూడా ఉత్తర ద్వార వైకుంఠ దర్శనం అనమాట. ఇప్పుడు స్వామివారిని మనం దర్శించుకున్నారండి. ఇప్పుడు మనం ఈ గుహ ద్వారానే మనం లోపలికి వెళ్ళాలి. అడపక్క ఇడపక్క మనం ద్వారపాలకుని చూడవచ్చు. ఇప్పుడైతే లోపలికి వెళ్దామండి. చూస్తున్నారు కదా, ఇది అంతా కూడా గుహ. ఈ యొక్క గుహలో స్వయంభువుగా స్వామివారు వెలిశారనమాట. మనం లోపలికి వెళ్దామండి. ఇక్కడ స్వామివారు అయితే ఉన్నారు. అర్చన జరుగుతుంది, చూద్దాం. చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం లోపలికైతే వచ్చేసాం. లోపల స్వామివారు ఈరోజు గురువారం. చూస్తున్న మీ అందరికీ కానీ నాకు కూడా చాలా అదృష్టం. ఎందుకంటే స్వామివారి యొక్క నిజ స్వరూప దర్శనం అయితే మీరందరూ కూడా చూడవచ్చు. మామూలు రోజుల్లో అయితే మనకి స్వామివారి యొక్క దర్శనం అలంకారంతో ఉంటుంది, కానీ ఈరోజు మాత్రం నిజరూప దర్శనం అందరికీ కూడా లభించింది. చక్కగా అందరూ కూడా నమస్కరించండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఇప్పుడు మనం స్వామివారి యొక్క ఆలయాన్ని చూసాం కదా. ఈ యొక్క ఆలయ చరిత్రని మనం ఒకసారి అయితే తెలుసుకుందాం. ఇక్కడ ఆలయ చైర్మన్ గారు అయితే ఉన్నారనమాట. ఈ యొక్క ఆలయ చైర్మన్ గారి ద్వారా మనం ఈ యొక్క ఆలయ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. సమయాలు కానీ ఏమేమి పూజలు జరుగుతాయి, ఈ యొక్క ఆలయం ఎలా ఎంత అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు చాలా ఇదివరకైతే ఇంతమంది భక్తులు కూడా వచ్చేవాళ్ళు కాదు, చాలా మంది వస్తున్నారు. ఈ యొక్క విశేషం అంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయ్యా నమస్కారం అండి. గోవింద మన వ్యూవర్స్ కి గుడి గురించి చెప్పండి కాస్త. నమస్కారం. ఓం నమో నారాయణాయ. స్వామి శరణమయ్యప్ప స్వామి. నా పేరు సాయి సచిన్. నేను ఈ ఆలయ చైర్మన్. గత 5 నెలలు అయింది ఈ ఆలయ చైర్మన్ పదవి స్వీకరించి. అందరూ అనుకుంటున్నారు చాలా చిన్న వయసులో మీకు ఈ పదవి వచ్చింది, అధికారం వచ్చిందని. నేను పదవి అధికారం లేక భావించని దీన్ని స్వామివారికి దగ్గరుండి సేవ చేసుకునే అవకాశం దొరికిందని భావిస్తున్నాను స్వామి. అదేవిధంగా స్వామి, ఈ ఆలయ చరిత్ర వచ్చేసి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో రెడ్డి గారు అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు. వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పేసి ఆ దొంగలను తరుముకుంటూ ఇక్కడ దాకా వచ్చారు. ఈ ప్రాంతానికి రాగానే ఆయన అలసిపోయి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా స్వామివారు ప్రత్యక్షమై ఆయనకి స్వామివారు కనిపించారు. కనిపిస్తే దండం పెట్టుకొని స్వామివారికి ఆయన తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన దొంగలింపబడ్డ వస్తువులు ఎక్కడి నుంచి అయితే ఉన్నాయో అక్కడే ఉన్నాయి. ఎవరైతే దొంగలు ఆ దొంగతనం చేశారో ఆ వస్తువులు యథావిధిగా ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. ఇది టెంపుల్ యొక్క చరిత్ర. అప్పటి నుంచి దినదిన అభివృద్ధి చెందుకుంటూ అప్పట్లో ఏంటంటే ఉత్తి ఒక చిన్న గుహ ఉండే, ఒక మనిషి వెళ్ళేటంత మాత్రమే చిన్నగా ఉండే. ఇప్పుడు దినదిన అభివృద్ధి చెందుకుంటూ ఇక్కడ మార్గం ఏర్పాటు చేసుకుంటూ అన్ని ఈ దేవుడి ఆయన అనుగ్రహం వల్ల ఈరోజు గుడి స్థాయికి చేరుకుంది. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది స్వామి అంచనాగా? ఇక చరిత్ర చెప్పడం ఏంటంటే 400 సంవత్సరాల నుంచి ఉందని చెప్పేసి.
ఇప్పుడు ఆలయ సమయాలు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఆలయ సమయం అంటే ఈ ఆలయంలో ఒకటి ముఖ్య ప్రత్యేకం ఏంటంటే మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా 365 రోజులు ఉత్తర వైకుంఠ ద్వారం దర్శనం ఉంటుంది. మీరు సాధారణంగా మీరు వేరే ఆలయాలకు వెళ్ళారనుకోండి, ఉత్తర వైకుంఠ ద్వారం ముత్తి వైకుంఠ ఏకాదశి లేకపోతే ముక్కోటి ఏకాదశి అంటారు. ఆ రోజు మాత్రమే మీకు ప్రత్యేకంగా తెరుస్తారు. బట్ ఈ ఒక ఆలయం ఏంటంటే 365 రోజులు మీకు ఆ ఉత్తర వైకుంఠ దాన సదుపాయం కలిగిస్తుంది. ఎక్కడ లేదు, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. ఇంకోటి ఏంటంటే ఈ ఆలయంకి వచ్చేసి శివుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, రాజరాజేశ్వరి మాత ఉన్నారు, అయ్యప్ప స్వామి ఉన్నారు, అందరు ఉన్నారు. సో వారమంతా ఆదివారం నుంచి తీసుకొని శనివారం వరకు వారాంతరం మొత్తం ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. అనునిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు సోమవారం తీసుకున్నారు అనుకోండి, శివునికి అభిషేకము, దాని తర్వాత అర్చన. మంగళవారం ఆంజనేయ స్వామికి అభిషేకం, అర్చన, ప్రత్యేక పూజలు. మళ్ళీ బుధవారం అయ్యప్ప స్వామి వినాయకుడికి అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు. అండ్ గురువారం తీసుకుంటే సాయిబాబాకి అభిషేకము, అర్చన, ప్రత్యేక హారతి, సాయంత్రం పూట సంధ్య హారతి, అవన్నీ కూడా సేజ్ హారతి అన్నీ కూడా ఉంటాయి. ఇక గుడి టైమింగ్స్ వచ్చేసేసి 6 గంటల నుంచి పొద్దున్న 6 గంటల నుంచి 12 గంటల వరకు, అది సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు. మరి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇది శ్రీ స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ పూజలన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి తిరుపతి తరహా జరుగుతుంటది. ప్రతి గురువారం కూడా నిజరూప దర్శనం ఉంటుంది. అండ్ శుక్రవారం పొద్దున్న 4 గంటలకి స్వామివారికి అభిషేకము, నక్షత్రార్తి అన్నీ కూడా జరగడం జరుగుతుంది. ఇంకోటి స్వామి, ఈ రోజు మేము గమనించాము కళ్యాణం జరుగుతుంది. శ్రవణ నక్షత్రం రోజు కళ్యాణం అంటే నెల ఎట్లా? అయితే స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. సో ప్రతి శ్రవణ నక్షత్రం, ప్రతి నెల శ్రవణ నక్షత్రానికి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అదే విధంగా మహాప్రసాదం కూడా ఉంటుంది. అన్నదానం. మేము దాన్ని అన్నదానం అని అన్నాం, మహాప్రసాదం అంటాం. కళ్యాణంలో పాల్గొనాలంటే భక్తులు ఎలా? కళ్యాణం పాల్గొనే సామూహికంగా పాల్గొవాలంటే 516 ఉంటుంది స్వామి. అదే విధంగా లేదు మేము స్వయంగా చేయించుకుంటామంటే దానికి ఆలయ కమిటీ వాళ్ళు మరియు ఈవో గారు చెప్తాం. దానికి సామూహికంగా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఆలయ ప్రత్యేకత ఏంటంటే స్వామి వారికి ముడుపు పడితే అది ఎటువంటి కోరికైనా తప్పకుండా నెరవేరుతుందని భక్తులు ఒక గట్టి సంకల్పం నమ్ముతారు భక్తులు. మీరు అదే. సో మేము స్వయంగా చూసింది ఏంటంటే మేము పదవి స్వీకరించిన తర్వాత భక్తులు వచ్చి స్వామి మేము ముడుపు కట్టాము, మాకు కోరికలు కూడా నెరవేరే. ఒక అమ్మాయి నిదర్శనం దానికి. ఒక అమ్మాయి వచ్చి ఆమెకి వీసా గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. మా స్వామి వారికి, మా ఇంద్రేష్ మహారాజ్ గారికి వచ్చి స్వామి ఇట్లా వీసా ప్రాబ్లం ఉంది నాకు ఇది అని చెప్పేసి స్వామి వారికి చెప్పుకుంటే స్వామివారు స్వామి మీరు ముడుపు కట్టి మీ పని అయిన తర్వాత స్వామి వారికి అభిషేకం చేయిస్తానని గట్టి సంపర్కంతో ముడుపు కట్టండి అని చెప్పేసి ముడుపు కట్టిపించారు ఆమెతో. ఆమె దాన్ని నమ్మి ముడుపు కట్టింది. 21 రోజుల్లో ఆమెకు వీసా వచ్చింది. అట్లా కళ్యాణం పరంగా కానీ, సంతాన పరంగా కానీ, ఇంకా వివాహ పరంగా కానీ ఎటువంటి దానికైనా మీరు ఒక గట్టి సంకల్పంతో వచ్చి ముడుపు కట్టినట్టయితే కోరికలు తప్పగా నెరవేరుతాయి. ఆలయానికి మనం అడ్రస్ అంటే ఈజీగా ఎలా భక్తులు రావాలంటే సింపుల్ గా భారత్ గ్యాస్ గోడౌన్ అని చెప్తే ఎవరికైనా వస్తుంది. భారత్ గ్యాస్ గోడౌన్ లేకపోతే IDRBT అని చెప్తే అదంటే ఇప్పుడు ప్రత్యేక పూజలు అంటే అది వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, శ్రవణ మనకి మార్చిలో మేలో ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఈ ప్రతి నెల శ్రవణ నక్షత్రం కళ్యాణం జరుగుతుంది. మనం ఆ రోజు సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం మొదలు పెట్టాం. గత 2 నెలలు అయింది. ఆ ఒక ఊరేగింపు కార్యక్రమాన్ని పరిసర ప్రాంతాల్లో స్వామివారిని ఊరేగింపు తీసుకొచ్చి దాని తర్వాత పవలింప సేవ ఉంటుంది. ఇది ఒక అండ్ ఇక్కడ వినాయక చవితి కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. మొన్న లాస్ట్ ఇయర్ నుంచి వినాయక చవితి కూడా ఇది అమ్మవారి దసరా అన్ని
మరి ఇప్పుడు ఈ రోజు మనకి గురువారం కాబట్టి స్వామివారి నిజరూప దర్శనం ఒకసారి అయితే చూద్దామండి. ఇలా ఈరోజు మన అదృష్టం అందరికీ కూడా. ఓం నమో వెంకటేశాయ. కనిపిస్తున్న ఈయన ఇంద్రజిత్ శర్మ గారు ప్రధాన అర్చకులు అనమాట, ఆలయ ప్రధాన అర్చకులు. అలాగే స్వామివారి నిజరూప దర్శనం. సో థ్యాంక్స్ స్వామి, ఇంత మంచి ఆలయాన్ని మన అందరికీ భక్తులకి చూపించినందుకు, అలాగే సపోర్ట్ చేసి ఆలయం గురించి చరిత్ర గురించి మీరు చెప్పినందుకు చాలా సంతోషం. ఈ యొక్క ఆలయాన్ని అందరూ కూడా దర్శించుకోండి. సో ఇలా మనం దర్శనం చేసుకుని ఇలాగైతే బయటకు వచ్చామన్నమాట. సో ఇది పైన స్వామివారి గర్భాలయం. ఇలా బయటకు వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ నాగేంద్ర స్వామివారు కూడా కనిపిస్తారు. స్వామివారి యొక్క ఆలయం బయటకు వచ్చిన తర్వాత అలాగే ఎదురుగా మనకి కళ్యాణ మండపం ఉంది. ఈరోజు స్వామివారి కళ్యాణం అయితే జరుగుతూ ఉందన్నమాట. అలాగే శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం కూడా మనం గమనించవచ్చు. స్వామివారు చైర్మన్ గారు చెప్పినట్టు మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామివారికి ముడుపు చెల్లించే స్థలం అనమాట. స్వామివారికి ముడుపుని చెల్లిస్తారనమాట. కొంతమంది ముడుపు ముందే ముడుపు కట్టుకొని తర్వాత మొక్కులు చెల్లిస్తారు. సో ఇది ప్రదేశం. మీరు కూడా ఎవరైనా తీరని కోరికలు ఉన్నా, సంతానం, ఉద్యోగం, వివాహం ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వచ్చి స్వామివారికి ముడుపుని చెల్లించుకోవచ్చు. అందరూ కూడా వినాయకుడు పూజ కూడా ఓం గణేశాయ నమః అనుకుంటూ వినాయకుడు ప్రార్థన చేసుకుంటుంది. మహాగణాధిపతి నమః పాదయోః పాదకృపయా మహాగణాధిపతయోః అభినమః మహాగణాధిపతి ఆగమనః. చూశారు కదండి, శ్రీ దేవునికుంట స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం. రాబోయేటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శించుకొని స్వయంభూగా 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని చక్కగా మీరందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అయితే పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే చాలామందికి తెలియదు అనమాట, తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేకమైన దేవస్థానం 365 రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనంలో దర్శించేటువంటి దేవస్థానం అనమాట. ఈ యొక్క ఆలయాన్ని అందరికీ తెలిసేలాగా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ సాయి శర్మ. జై హింద్, జై శ్రీరామ్.